Hi, this is PP Rao from Enjoy Learning. Directorate of Government Examination Andhra Pradesh varu SSC Public Examinations March 2025 లో రాయబోయే విద్యార్థులకి ఆల్ టికెట్స్ ని రిలీజ్ చేశారు. వాటిని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలనేది ఈ వీడియోలో మనం చూద్దాం. ఏదైనా వెబ్ బ్రౌజర్ని ఓపెన్ చేసుకోవాలి. అడ్రస్ బార్లో bse.ap.gov.in టైప్ చేసి ఎంటర్ చేసినట్టయితే ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. ఈ పేజ్లో క్విక్ లింక్స్ అని ఉన్నాయి మనకి. ఆ క్విక్ లింక్స్లో కిందకి వచ్చినట్టయితే ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామినేషన్ 2025లో ఆల్ టికెట్స్ ఉంది. ఇది ఇండివిజువల్గా ఆ స్టూడెంట్ మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే దాని కింద ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామినేషన్ 2025 స్కూల్ వైజ్ ఆల్ టికెట్స్ అని ఉన్నాయి. విద్యార్థి ఇండివిజువల్గా డౌన్లోడ్ చేసుకోవడానికి దీన్ని క్లిక్ చేస్తున్నాను. ఇందులో క్లిక్ ఆన్ ఫాలోయింగ్ అప్రోప్రియేట్ బటన్ టు డౌన్లోడ్ ఆల్ టికెట్. రెగ్యులర్, ప్రైవేట్, ఓఎస్ఎస్సి ప్రైవేట్, వొకేషనల్. ఎందులోకి వస్తే ఆ బటన్ మనం క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవాలి విద్యార్థి. ఇందులో నేను ఎగ్జాంపుల్ కోసం రెగ్యులర్ హాల్ టికెట్స్ని విద్యార్థి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చూపిస్తాను. ఈ రెగ్యులర్ హాల్ టికెట్ని క్లిక్ చేయాలి. ఇందులో ఇప్పుడు మనల్ని ఏమడిగారంటే నేమ్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ అడిగారు. సో డిస్ట్రిక్ట్ పేరు మనం ఇవ్వాలి. అలాగే నేమ్ ఆఫ్ ద స్కూల్ అడిగారు. ఆ స్కూల్ నేమ్ పేరు ఇస్తున్నాను. క్యాండిడేట్ పేరు నేమ్ నేను సెలెక్ట్ చేశాను. ఆ కుర్రాడి యొక్క డేట్ ఆఫ్ బర్త్, మంత్, ఎంఎం, అలాగే వైవై ఇచ్చినట్టే ఇచ్చి డౌన్లోడ్ హాల్ టికెట్ మీద మనం క్లిక్ చేస్తే మనకి కావాల్సిన విద్యార్థి యొక్క హాల్ టికెట్ డౌన్లోడ్. రెండో విధానం స్కూల్ వైజ్. నేను క్లిక్ చేశాను. దీనికి సంబంధించి మన స్కూల్ యూజర్ ఐడి, పాస్వర్డ్, అలాగే కోడ్ ఎంటర్ చేసి లాగిన్ అవ్వచ్చు. అలాగే కన్ఫర్మ్ చేయాలి. ఇందులో మనకి ఈ పైన ఉన్నటువంటి ఈ ట్యాబ్స్లో హాల్ టికెట్స్ అని ఉంది. ఈ హాల్ టికెట్స్ మనం క్లిక్ చేస్తే మన విద్యార్థుల యొక్క హాల్ టికెట్ నెంబర్లన్నీ కూడా ఈ చివరి ఉన్నాయి చూడండి. డౌన్లోడ్ హాల్ టికెట్ అని ఉంది. దీన్ని క్లిక్ చేసినట్టయితే ఆ విద్యార్థి యొక్క హాల్ టికెట్ మనకి ఇలా డిస్ప్లే అవుతుంది. కిందకి స్క్రోల్ చేసుకుని ప్రింట్ దిస్ హాల్ టికెట్ అని మనం ఇచ్చుకోవచ్చు. లేదా ఇక్కడ సేవ్ యాజ్ పీడిఎఫ్ అని ఇందులో మరొక స్కూల్ ఎన్ఆర్సీకి సంబంధించిన ట్యాబ్ ఉంది. ఇందులో ఎస్ఎస్సి రెగ్యులర్, ప్రైవేట్, ఓఎస్ఎస్సి రెగ్యులర్, ఓఎస్ఎస్సి ప్రైవేట్, వొకేషనల్. ఇందులో మనకు సంబంధించిన ఎన్ఆర్ని కనుక మనం డౌన్లోడ్ చేసుకోవాలి. ఇది ఖచ్చితంగా ఇది డౌన్లోడ్ చేసుకోవాలి.